నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. యాచించడం కాదు, శాసించే స్థాయికి చేరాలి చంద్రబాబు. దేవరగట్టులో కర్రల సమరం, 100 మందికి పైగా గాయాలు, పలువురి పరిస్థితి విషమం. అనాదిగా ధర్మానిదే విజయం, ప్రధాని మోదీ. విదేశీ విద్యార్థులపై మరో బాంబు, ప్రవేశాలపై వైట్ హౌస్ కీలక ఆదేశాలు. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. గురువారం విజయదశమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనాదిగా చెడుపై ధర్మానిదే విజయం అనే సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తోందని ప్రధాని పేర్కొన్నారు. విజయదశమి రోజు ప్రాముఖ్యతను తెలియజేస్తూ మంచి, ధర్మం అనేవి ఎల్లప్పుడూ చెడు మోసాలను అధిగమిస్తాయని అన్నారు. ఈ పండుగ ధైర్యం, జ్ఞానం, భక్తి మొదలైన వాటిని జీవితంలో మార్గదర్శక శక్తులుగా స్వీకరించడానికి ప్రేరణ ఇస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. విదేశీ విద్యార్థుల అడ్మిషన్ల విషయంలో ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు పరిమితులను విధించారు. దీనికి సంబంధించి అమెరికాలో అన్ని యూనివర్సిటీలకు మెమోలను జారీ చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు కావాలంటే విదేశీ విద్యార్థుల ప్రవేశాలను తగ్గించాలని చెప్పారు. పరిమిత సంఖ్యలోనే విద్యార్థులను చేర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది వైట్ హౌస్. దాంతోపాటు జాతి, లింగ ఆధారిత ప్రవేశాలు నిలిపివేయాలని, అడ్మిషన్ సమయంలో విద్యార్థులకు ఖచ్చితంగా ప్రామాణిక పరీక్ష నిర్వహించాలని చెప్పింది. అలాగే విదేశీ వీసాలపై వచ్చే విద్యార్థుల సంఖ్య 15% మించి ఉండకూడదు. ఒకే దేశం నుంచి వచ్చిన విద్యార్థుల సంఖ్య 5% మించకూడదని రూల్స్ పెట్టింది. వీటన్నింటికీ కట్టుబడి ఉంటేనే ప్రభుత్వం నుంచి నిధులు అందుతాయని తేల్చి చెప్పింది. విజయదశమి రోజు సంకల్పించిన ప్రతి పని విజయవంతం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో విజయదశమి రోజు ఏర్పాటు చేసిన ఖాదీ సంత కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖాదీ సంత స్వదేశీ ఉత్పత్తులకు గ్లోబల్ సంతగా తయారవుతుందని అన్నారు. ఇప్పటి వరకు విదేశీ వస్తువులు, విదేశీ టెక్నాలజీని వాడుతూ వచ్చామని, ఇప్పుడు ప్రధాని మోదీ టెక్నాలజీ రంగంలోనూ స్వదేశీకి పిలుపునిచ్చారని అన్నారు. కోవిడ్ సమయంలో భారత ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లే వివిధ దేశాల ప్రజల ప్రాణాలు కాపాడాయని వారు తెలియజేశారు. కర్నూలు జిల్లా హోలగుండ మండలం దేవరగట్టులో దసరా ఉత్సవాల్లో భాగంగా జరిగిన బండి ఉత్సవంలో 2 లక్షల మంది వరకు పాల్గొన్నట్లు తెలుస్తోంది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలు గట్టుపైకి చేరుకున్నారు. అర్ధరాత్రి తర్వాత మాలమల్లేశ్వర స్వామి కళ్యాణం జరగ్గా ఆపై ఉత్సవమూర్తుల కోసం కర్రల కొట్లాట ప్రారంభమైంది. మాలమల్లేశ్వర స్వామి బండి జైత్ర యాత్రలో 2 వర్గాల మధ్య కర్రలతో ఘర్షణకు దిగాయి. దేవతామూర్తులను తీసుకెళ్లే విషయంలో పోటీ పడ్డంతో ఈ హింస మొదలైంది. చాలా మందికి తలలు పగిలి తీవ్ర గాయాలు కావడంతో తాత్కాలిక వైద్య శిబిరంలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. కడప జిల్లా కోరుమామిల్ల మండలం కోరుమామిల్ల గ్రామ సమీపంలోని బండి సర్వదర్శనం నిర్మింపబడుతున్న శివాలయం మరియు 108 లింగాల ప్రతిష్ట చేయబట్టుకు నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే ప్రభుత్వం నుండి 1,20,00,000 మంజూరు కాగా భక్తులు కొంతమేర డబ్బులు సమకూర్చారు. అదే కాక 108 లింగాలకు ఒక్కొక్కరు 1,01,116 రూపాయలు ఇచ్చే విధంగా 108 మంది దాతలు ముందుకు వచ్చారు. అందులో భాగంగా కోరుమామిల్ల గ్రామానికి చెందిన పి కృష్ణమ్మ కూతురు మాధవి, అల్లుడు పద్మనాభరెడ్డి దేవాలయ ప్రాంగణాన్ని పరిశీలించి 1,01,116 రూపాయలు ఇచ్చుటకు అంగీకరించారు. ఈ సందర్భంగా పోతిరెడ్డి నాగార్జునరెడ్డి మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో ఈ స్థలంలో నిర్మింపబడుతున్న దేవాలయాలు కైలాసగిరిగా అభివృద్ధి చెందుతాయని, దాతలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఆలయ అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. నమస్కారం. ఈరోజు కోరుమామిల్ల మండలం కోరుమామిల్ల గ్రామం దగ్గర ఉన్నటువంటి బండి నరవ దగ్గర ఈరోజు ఇక్కడ ఉన్నాం. దీనికి కైలాసగిరి అని చెప్పేసి ఇక్కడ ఒక శివాలయాన్ని ఇక్కడ కట్టాలని, దానికి సంబంధించి దేవాలయం చుట్టూ 108 శివలింగాలను ఇక్కడ ప్రతిష్ఠించాలని చెప్పేసి ఈ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ అద్భుతంగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి చాలామంది భక్తులందరూ కూడా ఇప్పటికే దాదాపు 2,20,00,000 రూపాయలు వరకు ఈ టెంపుల్ ప్రారంభించడం జరిగింది. ఇది కాక మిగతా గణేష్ మన గణపతి స్వామి అయితేనేమి, విఘ్నేశ్వరుడు అయితేనేమి, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంకా కొన్ని టెంపుల్స్ అన్ని కూడా కట్టి ఇక్కడ ఒక భవిష్యత్తులో ఒక పవిత్ర శైవక్షేత్రంగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి తగినంతగా
మా పూర్మామిలు అంటే మా తల్లిగారు కృష్ణమ్మ గారి కుటుంబం నుంచి ఆయన కూతురు మరి ఆయన అల్లుడు పద్మనాభరెడ్డి గారు మాధవి గారు వారు ఇక్కడ 1,116 రూపాయల డబ్బులు ఇక్కడ వారు ఈ దేవాలయానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇదే విధంగా నేను కోరుకునేది ఏమంటే చాలామంది దాతలు ఉన్నారు, డబ్బులు ఉండే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఇస్తామో ఇది మనం ఉన్నా లేకపోయినా కూడా చిరస్థాయిగా శాశ్వతంగా వారి పేరు నిలిచిపోతుంది. ఎక్కడెక్కడో ఏదో ఖర్చు పెట్టే బదులు ఇక్కడ ఈ విధంగా ఖర్చు పెట్టి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసేదానికి, ఈ దేవాలయం తొందరగా పూర్తి అయ్యేదానికి సాధ్యమైనంత వరకు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి నేను నాగార్జున రెడ్డిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లె భీమలింగేశ్వర స్వామి దేవాలయం సమీపంలో ఉన్న జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. జలపాతం నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా ఉధృతంగా సగిలేరు వారు ప్రవహిస్తోంది. ఈ ప్రకృతి అందాలను ప్రేమికులు దీని మీద మొబైల్లో చిత్రీకరిస్తూ ఆనందిస్తున్నారు. మరికొందరు నీటిలో స్నానం చేస్తూ సేదతీరుతున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామంలో గురువారం వన్యప్రాణి వారోత్సవాలు కొప్పుల బాలరాజు ప్రారంభించారు. వన్యప్రాణి వారోత్సవంలో భాగంగా అటవీ శాఖ అధికారులు స్థానిక ప్రజలకు, వాహనదారులకు వన్యప్రాణుల సంరక్షణ చట్టంపై అవగాహన కల్పించారు. అడవులు, వన్యప్రాణులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలిపారు. అటవీ ప్రాంతంలో అతివేగంగా వాహనాలు నడిపితే 1000 రూపాయలు, వ్యర్థాలు వేస్తే 500 రూపాయలు జరిమానా విధిస్తామని, వన్యప్రాణులను తరలించడం లేదా మాంసాహారాలు విక్రయించడం తీవ్ర నేరమని హెచ్చరించారు. బట్ వైల్డ్ లైఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది సస్టైనెన్స్ ఆఫ్ ది అవర్ లైవ్లీహుడ్ అనమాట. ఎందుకంటే అండ్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ కూడా సర్వైవ్ కాదనమాట. సో వైల్డ్ లైఫ్ అనేది అందుకే ఇంపార్టెంట్. అండ్ దెన్ ఇంకా ఫ్యూచర్లో మీకు అర్థమవుతుంది మన రిన్యూవబుల్ ఎనర్జీ అని, సోలార్ ఎనర్జీ, ఓకే, విండ్ ఎనర్జీ అని చెప్పేసి, న్యూక్లియర్ ఎనర్జీ. బట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. మీరందరూ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. అట్లూరు మండలంలోని కొండూరు గ్రామంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శ్రీ గోపాలస్వామి దేవస్థానం నందు తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలను, ఇక హోమాలను నిర్వహించారు. నూతన గజస్తంభాన్ని పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ, తెలుగుదేశం పార్టీ యువనేత రితీష్ రెడ్డి, డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, కూటమి అభ్యర్థి రోషన్న, మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంకాలం స్వామివారి యొక్క ఊరేగింపు, గ్రామ ఎర్రచెరువులో ఉపోత్సవం, ఇక దప్పోత్సవం మరియు కోలాటం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గోపాలస్వామి ఉప్పిరి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం కొండూరులో మా గ్రామస్తులు అంతా కలిపి మేము పునర్నిర్మించుకున్నాం. ఈ గుడి చాలా పురాతనమైంది. ఈ గుడి నుంచి మాకు శ్రావణ మాసాల్లో 4 వారాలు ఆయన గోపాలస్వామి కొండ నుండి మాకు ఇక్కడి నుంచి 7 కిలోమీటర్ల అవతల ఆ గుడి, ఈ గుడికి మేము మా 2000 పక్కన నుంచి మేము స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాం. మా గ్రామస్తులు, మా మండలంలో మేజరు జనాలు కూడా స్వామి. అందువల్ల ఈ చాలా పురాతనమైన గుడి. ఇది మా గ్రామస్తుల ద్వారా మేము నిర్మించుకుని పూజలు నిర్ణయించుకుంటాం. ఈ రాయి మొత్తం గ్రానైట్ స్టోన్తో నిర్మించుకున్నాం. మొత్తం గుడి మొత్తం స్టోన్స్ అంతా స్టోన్ పురాతన తర్వాత మేము నిర్ణయించుకున్నాం. ఓకేనా. కడప జిల్లా అట్టూరు మండలం కొండూరు గ్రామం. ఆ గ్రామంలో కొండగోపాల స్వామి గత దాదాపు 400 సంవత్సరాలు జరుపుతున్నారు. ఆ గుడికి మా కొండూరు గ్రామంలో వెలుపులకు కలిసి అధ్యయనంగా ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో పాత పురాణం కూడా తొలగించి మళ్ళీ కొత్తగా ఒకటి రాయితో కల్పించి దాని తరపుగా ఈరోజు ధ్వజస్తంభం
పరిస్థితి చేయడం జరిగింది. కాబట్టి ఈ ఊర్లో ఈరోజు అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంది కాబట్టి ఆ సందర్భంగా అందరి భక్తులందరూ రావడం జరిగింది. నూజివీడు దసరా ఉత్సవాలు రెండవ మైసూరు దసరా ఉత్సవాలుగా ప్రసిద్ధి చెందాయి. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ కోట మహిషాసురమర్దిని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. జమీందారీ వంశస్థులతో కలిసి ఆయుధ పూజ, జమ్మి చెట్టుకు పూజలు చేసి దసరా ఉత్సవాలను రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి లాంఛనంగా ప్రారంభించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన బుట్టబొమ్మలు, కోలాటం, శక్తి వేషాలు, డప్పు వాయిద్యాలు, దేవతల అలంకరణతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను మంత్రి పార్థసారథి వీక్షించారు. కొన్ని దశాబ్దాల నుంచి నూజివీడు పట్టణంలో రాజాగారి ఆధ్వర్యంలో ఈ దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడతా ఉన్నాయి. మైసూరులో జరిగే దసరా ఉత్సవాలకి పోటీ అన్నట్లు ఇక్కడ జరిగేవని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా జరిగినాయి. వచ్చే సంవత్సరం అందరం కలిసి దీన్ని ఇంకా మెరుగ్గా ప్రజలందరూ వచ్చి దీన్ని వీక్షించి ఆ పూజలో పాల్గొనే విధంగా ఏ విధంగా చేయాలో రాజా గారితో ఆలోచించి ఇంకా మెరుగ్గా నిర్వహించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాము. నూజివీడు పట్టణ యొక్క ప్రాశస్త్యాన్ని కానివ్వండి, దీని చరిత్రను కానివ్వండి, మనం ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రజలందరికీ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే సంవత్సరం నుంచి దీన్ని ఇంకా ఘనంగా నిర్వహించాలని ఆలోచన చేస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో శంభూనందాదేవి అమ్మవారు రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక శుంభానందదేవి ఉత్సవ విగ్రహానికి శోభయాత్ర నిర్వహించారు. ఆలయ అర్చకులు అనంతరం విజయదశమి సందర్భంగా రామాలయంలో జమ్మి చెట్టుకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ధర్మకర్తలు, వేద బ్రాహ్మణులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పోలగుండ మండలంలో కొలువై ఉన్న మాలమల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవం అర్ధరాత్రి 1 గంటకు దేవరగట్టులో మాలమల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామికి ప్రతి ఒక్కరూ బంధువులే. మాలమల్లేశ్వర స్వామి కళ్యాణానికి దాదాపు 10 లక్షల మంది మాలమల్లేశ్వర బంధువులుగా వచ్చారు. మాలమల్లేశ్వర ఊరేగింపు ద్వారా రాక్షసి బల్లుడికి 5 చుక్కల రక్తం ఇస్తాడు. స్వామి తర్వాత బన్నీ మాంకాలమ్మ దగ్గర కూర్చొని ఆటపాట పాడతారు. తెల్లవారుజామున 6 గంటలకు కాలమాన భవిష్యత్తు చెబుతాడు. ಉತ್ತರ ಭಾಗಕ್ಕೆ ಹೋದಾಗ 7,700 ನಗಂದೆ 3,400 3 6 6 3 ಅವನು ಅನುಭವಿಸುವ ಎತ್ತಿನ 8 ನಿಮಿಷಾలు ಉತ್ತರ ಭಾಗಕ್ಕೆ ಹೋದಾಗ 7,700 ನಗಂದೆ 3,400 3 6 6 3 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యాచించడం కాదు, శాసించే స్థాయికి చేరాలి చంద్రబాబు. దేవరగట్టులో కర్రల సమరం, 100 మందికి పైగా గాయాలు, పలువురి పరిస్థితి విషమం. అనాదిగా ధర్మానిదే విజయం, ప్రధాని మోదీ. విదేశీ విద్యార్థులపై మరో బాంబు, ప్రవేశాలపై వైట్ హౌస్ కీలక ఆదేశాలు.
ఇవే బిగ్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.